నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ పంప్ సమర్పించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో పెట్టుబడి పెరిగి పంటలకు గిట్టుబాటు ధర రాక ఓవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయి. మరోవైపు రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలతో వ్యవసాయ ఉత్పత్తులు విషతుల్యంగా మారి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేయడం ద్వారా రెట్టింపు దిగుబడిని సాధించడమే కాకుండా పంటలకు అధిక ధర కూడా పొందవచ్చని నిరూపిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్. తోటి రైతులకు ప్రకృతి విధానాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను దశ దిశలా వ్యాపింపజేసేందుకు భాగ్యనగరంలో ఓ మహోద్యమంలా సాగుతున్న పాలేకర్ శిక్షణ తరగతులపై నేలతల్లి స్పెషల్ ఫోకస్. దేశీ ఆవును నమ్ముకుందాం. రసాయనిక ఎరువులకు బదులుగా దేశీ ఆవు పేడ, మూత్రం వినియోగించి జీవం కోల్పోయిన మన నేలలను సారవంతం చేసుకుందాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండిద్దాం. ప్రపంచ రైతు సోదరులకు మార్గదర్శకమవుదాం అని అంటున్నారు పాలేకర్. జీరో బడ్జెట్ ఫార్మింగ్ విధానంలో ప్రకృతి ఎరువైన జీవామృతంతో జీవం కోల్పోయిన నేలలను సారవంతం చేయవచ్చంటున్నారు పాలేకర్. ఆ విధానాలను రైతులకు వివరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ నగరంలోని ఈ యొక్క చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద 8 రోజుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3000 మంది రైతులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులలో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఎలాంటి విధానంలో పాటించాలి, ఎలాంటి సూచనలు పాటిస్తూ ఈ యొక్క గో ఆధారిత జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే రైతుల యొక్క సుభిక్షం ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాల సంపద గ్రామాల్లో ఉండాలి. గ్రామాల ఆదాయం పట్టణాలకు వెళ్లకూడదు. పట్టణాల ఆదాయాలు గ్రామాలకు రావాలి. ఇది ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాట. పాలేకర్ ఆలోచన నిజమైతే అప్పుడే గ్రామాలు సంపదలకు నిలయాలవుతాయి. రైతును రాజును చేయడానికి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు పాలేకర్. ఎన్నో పరిశోధనలు చేసి ఆ అనుభవాలతో సత్ఫలితాలను చూపి రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి ఏమీ పెట్టనవసరం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది దాన్ని వివరించేందుకే ప్రకృతి మహోద్యమాన్ని చేపట్టారు పాలేకర్. దేశంలోనే తొలిసారిగా 3000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయ శిక్షకులుగా తయారు చేసి మండల, గ్రామాల స్థాయిలో ప్రకృతి విధానాలను వ్యాపింపజేసే ప్రయత్నం చేసి విశేష ఆదరణ పొందుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం బాగుండాలి. అంటే పండించే పంటలు బాగుండాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పొలాలు కలుషితమైపోతున్నాయి. మనం వాడే రసాయనిక ఎరువుల వల్ల భూమిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు, వానపాములు దూరమై సహజమైన సత్తువును దూరం చేస్తున్నాయి. రసాయనాలు కుమ్మరించి పంటను బలవంతంగా పండించడం వల్ల ఆహారంలోనూ అవే రసాయనాలు ఉంటున్నాయి. మన ఆరోగ్యాన్నవి దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికే పెట్టుబడులని ప్రకృతి వ్యవసాయమే ప్రధాన మార్గంగా ఉంటోంది. ఖర్చులని ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఎన్నో పరిశోధనలు చేసి లక్షలాది మంది యువ రైతులకు శిక్షణిచ్చి ఈ విధానాలు ఆచరించేలా చేస్తున్నారు పాలేకర్. శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రైతులకు శిక్షణిస్తున్నారు. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయ విధానం అంటే ఏంటి, దీంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుంది అన్న సందేహాలకు ప్రాక్టికల్ గా సమాధానమిస్తున్నారు. భూసారాన్ని పెంచగలిగితే అది మన ఆరోగ్యాన్ని పెంచుతుందని చిన్నజీయర్ స్వామి అంటున్నారు. అది తక్కువ ఖర్చుతో అయితే ఈ దేశానికి చేయగలిగిన పెద్ద ఉపకారం మరొకటి లేదని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని 10 మందికి తెలియజేయాలి, మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భూమి సారాన్ని పెంచగలిగి దాంట్లో వచ్చేటటువంటి ఆ ఫలం, దాంట్లో వచ్చేటువంటి పంట ఆరోగ్యాన్ని పెంచగలిగే
అది తక్కువ ఖర్చుతోటి కాగలిగితే ఈ దేశానికి అంతకంటే గొప్ప ఉపకారం మనం చేయగలిగింది మరొకటేం లేదు. ఆ విషయాలు ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని ఆయన తన అనుభవంతో సాధించిన దాన్ని వివరణ చేస్తున్నాడు. అంచేత దీన్ని మనం అనేక రకాలుగా అనేక చోట్ల దీన్ని ప్రయోగం చేసి చూడవలసిందే. దాన్ని 10 మందికి తెలియచేయాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం ఉండదు. అదే సమయంలో వర్మీ కంపోస్టు తదితరాలతో అసలు పనే ఉండదు. ప్రకృతి సిద్ధంగా రూపొందించిన జీవామృతాన్ని వినియోగించి సాగు చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి ఏమీ కొనాల్సిన అవసరం ఉండదు. ₹1 కూడా ఖర్చు కాదు. పైగా 10% నీరు మాత్రమే అవసరమవుతుంది. గాలిలో ఉండే తేమలోని 90% నీరు ఈ సాగు పద్ధతిలో ఉపయోగపడుతుంది. విద్యుత్ వినియోగం కూడా 10%కి మించి ఉండదు. దిగుబడులు రెట్టింపు అవుతాయి. ఈ పరిస్థితిని అనుసరిస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవంటారు పాలేకర్. ఎన్నో పరిశోధనల తర్వాత పంటకు మేలు చేసే ప్రకృతి ఎరువును కనుగొన్నారు పాలేకర్. అదే జీవామృతం. ఇక్కడికి వచ్చిన ఔత్సాహికులకు జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో వివరించారు. అది ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. 5 to 10 liters of the Gomutra, local cow urine, Deshwali Gomutra, Au Mutram. If you are having local bullocks, then 1 kg pulses flour, 1 kg పిండి, పప్పు ధాన్యాల పిండి, excluding soybean and groundnut, because soybean and groundnut powder is having the oil, and then oil is spread out on the Jivamritam, and oxygen is not get available to the microorganisms. జీవామృతం తయారీకి ఇనుము, సిమెంటు, ప్లాస్టిక్, మట్టి ట్యాంకులు ఏవైనా సరే వాడుకోవచ్చు. అందులో మట్టి పాత్ర అయితే చాలా మంచిదంటారు పాలేకర్. For Jivamritam preparation, the iron barrel or drum is okay, cement tank also is okay, plastic tank also is okay, but the earthen pot is the best. Earthen vessel is the best. You can utilize any of one. And if you are having the account in Swiss Bank, you can utilize the golden tank also. కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే మార్పు రాదు. ప్రకృతి వ్యవసాయంతో పాటుగా దేశీ విత్తనాలను బతికించుకోవాలంటారు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్. భారతదేశంలో ఉన్న 5000 దేశీ విత్తన రకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అందుకే శిక్షణా శిబిరం పూర్తయిన తర్వాత అందరికీ 2 రకాల విత్తనాలను ఎకరానికి సరిపడా ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం ఒక్కటే వలన మనకి మార్పు కానీ, ఆరోగ్యపరంగా కానీ, పర్యావరణపరంగా కానీ మార్పు రాదు. ప్రకృతి వ్యవసాయంతో పాటు జరగాల్సిన మార్పు ఏంటంటే దేశీ విత్తనాన్ని బతికించుకోవటం. దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మానవ మనుగడ, జీవ వైవిధ్యం ఉంటుంది. ఈ శిబిరం అయిన తర్వాత మే 21వ తారీఖున అందరికీ రెండు రకాల విత్తనాలు 1 కేజీ 1 ఎకరానికి సరిపడే పద్ధతిలో, పెరుమాళ్ళ పద్ధతిలో వీటిని ఓటాకి సిద్ధంగా ఉన్న ఉచితంగా. యువ రైతుల స్పందన అమోఘం. పాలేకర్ శిక్షణ కోసం వచ్చిన 3000 మందిలో 99% మంది యువకులే. వీరిలో 500 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్నారు. ఎకరం భూమి ఉండి నీటి వనరులు ఉంటే ప్రకృతి సాగు విధానం ద్వారా ఏటా 12 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు. కనీసం 6 లక్షలు వచ్చినా నెలకు 50,000 రూపాయలు వచ్చినట్టే అవుతుంది. అందుకే యువత ఈ విధానాలను తెలుసుకునేందుకు ఆకర్షితులవుతున్నారు. తమ ఉద్యోగాలు వదులుకొనొచ్చి మరీ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. అందుకు ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం అంటున్నారు. ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరంలో
3,000 మంది రైతులు, యువకులు, ఉద్యోగులు, మహిళా రైతులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రకృతి సాగు విధానాలను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టి తోట రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించే కార్యకర్తలను తయారు చేస్తున్నారు పాలేకర్. అందులో భాగస్వాములు అయ్యేందుకు అందరూ నడుం బిగించారు. పాలేకర్ ఇచ్చే శిక్షణతో ఎంతో ఆత్మస్థైర్యం వచ్చిందంటున్నారు రైతులు. పాలేకర్ పద్ధతిని వినడానికే ఇంత దూరం వచ్చామంటున్నారు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రైతు. ఇంతమందికి శిక్షణ ఇవ్వడం మామూలు విషయం కాదని చెప్తున్నారు. పాలేకర్ స్ఫూర్తితో తమ గ్రామ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. ఇక్కడ వచ్చినాక శిక్షణలో మాకు ఆత్మస్థైర్యం ఉంది. రైతు అనేవాడు ధైర్యంగా బ్రతకొచ్చు. ఏమీ లేకుండా కనీసం ఒక పశువు తీసుకుంటే కనీసం 1/2 ఎకర్ నుంచి ఒక 20 ఎకరాల వరకు బ్రతకొచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. 9 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నారు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన రైతు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా మందికి అపోహలున్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ శిబిరానికి హాజరయ్యామని చెప్తున్నారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటున్నారు కదా, అది పెట్టుబడి లేని వ్యవసాయం, న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం అని. దీనిని జనాలు ఎంతవరకు జనాలకు నమ్మశక్యంగా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు. అంటే కొంతమంది డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అందులో ముందు నేను వ్యక్తం చేసిన వాళ్ళు ఒకరిని, జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయం కదా, పెట్టుబడి లేకుండా ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆయన చెప్పిన దాని రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం, ఆ విలువ మనకు మిగులుతుంది. కాబట్టి మిగతా ఖర్చులు ఉంటాయి, లేబర్ ఖర్చులు అది పెట్టుబడి కింద వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే అంతర పంటలు వేస్తాం, అంతర పంటలో ఖర్చుల కింద పోతుంది అంటున్నారు. అంతర పంటలో రసాయన ఎరువులు చేసినప్పుడు అంతర పంటలు వేసుకోవచ్చు కదా, మా డౌట్, మా క్లారిఫికేషన్ రాంది అది. దానివల్ల కూడా మనకి అంతర పంటలు కూడా రసాయనిక వ్యవసాయం చేసే దానిలో కూడా అంతర పంటలు వేసుకునే వీలు ఉన్నప్పుడు అవి అయినా ఖర్చులకి రావచ్చుగా. అంటే ఎంత వస్తుంది అనేది వర్క్లో చేసేదాన్ని బట్టి తెలుస్తుంది. అది మాకు అర్థం కాని విషయం అదొకటి. కానీ నేను చెప్పేది ఏంటంటే అర్థవంతంగా చాలా క్లియర్గా చెప్తున్నారు. అది ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. దానికి పాలేకర్ విధానాలను అనుసరిస్తే దేశం సుభిక్షంగా తయారవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చిన లావణ్య అంటున్నారు. పాలేకర్ ద్వారా మంచి విషయాలను నేర్చుకోగలుగుతున్నామని చెప్తున్నారు. నాకు ఇక్కడ షాద్నగర్ దగ్గరే ఒక 6 ఎకరాల పొలం ఉంది. 2 ఏళ్ల క్రితం తీసుకున్నాను. తెలియదు నాకు కూడా. మా ఇంటి తరఫు వాళ్ళు ఎవరు కూడా ఫార్మర్స్ ఎవరు కాదు. మేము కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళం. ఒక ప్రొఫెసర్ గారి ద్వారా పాలేకర్ గారి గురించి తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చాం. వచ్చినందుకు చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ఎంతమంది దీన్ని ఫాలో చేయగలిగితే మన దేశం అంత సుభిక్షంగా తయారవుతుంది. మనకున్న భారతదేశంలో ఉన్న జనవనరులు కానీ వనరులు కానీ ఇంకెక్కడ ఏ దేశంలోనూ మనం చూడలేం. ఇలాంటి వాటిని దుర్గతం చేసుకోవద్దు అని ఒక మాటగా చెప్పగలుగుతాను. అంతవరకే చేయండి. కృష్ణా జిల్లాలో జెడ్బీఎన్ఎఫ్ టీంలో ఏవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. మన పురాతన వ్యవసాయం ఎలా ఉంది, మధ్యలో వచ్చిన అవాంతరాలేంటి, ఇప్పుడు పురాతన వ్యవసాయ విధానాలను పునరావృతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవచ్చని అంటున్నారు. చాలా మందికి ప్రకృతి వ్యవసాయం వల్ల దిగుబడులు తగ్గుతాయన్న అపోహలు ఉన్నాయని, కానీ అలాంటిదేమీ ఉండదని, ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి దిగుబడులతో పాటుగా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. మన పురాతనమైన వ్యవసాయం ఎలా ఉంది, మధ్యలో వచ్చిన అవాంతరాలు ఏంటి, మళ్ళీ మనం మొట్టమొదటికి రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి అంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. ఈ విధానంలోకి వస్తే దిగుబడులు తగ్గుతాయని. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం విన్న తర్వాత దిగుబడులు ఎటువంటి పరిస్థితులు కూడా తగ్గవండి, మామూలుగానే వస్తాయి. కరూరు జిల్లా అనంతపురం నుంచి వచ్చిన రైతు ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకెంతో మేలు కలుగుతుందని అంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల జీరో బడ్జెట్ కావడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. రసాయన ఎరువులు వాడుతుంటే దిగుబడి రాకుండా ఉండడం వల్ల ఈ శిక్షణా తరగతులు విన్న తర్వాత మాకు జీరో బడ్జెట్ రసాయనాలు లేని వ్యవసాయాన్ని పండియాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతులు ఇలాంటి శిక్షణా శిబిరాలను జిల్లాల వారీగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. మాకు అక్కడ మెట్ట ప్రాంతం అంతా కంది, వేరుశనగ అక్కడ వేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎకర వచ్చి ఒక 30 క్వింటాలు అట్లా వచ్చినాయి. వేరుశనగ వచ్చింది, చాలా బాగుంది. ఇదే కూడా మన పాలేకర్ గారు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేస్తే ఇంకా మంచిదని రైతులందరినీ కూడా వచ్చి చేస్తే మంచిదని మేము కూడా ఆశిస్తున్నాం సార్. రైతులు ప్రకృతి సాగు చేయడమే కాకుండా తోటి రైతులకు వివరించేందుకు వీలుగా పాలేకర్
చాలా వివరంగా అర్థవంతంగా శిక్షణ అందిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఆయన ఇచ్చిన శిక్షణతో రైతులను మార్చి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రకృతి వ్యవసాయం మళ్ళీ ముందుకు తీసుకురావాలని, ప్రజల్లో చైతన్యం కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారండి. సార్ శిక్షణ అయితే చాలా బాగుంటుంది. మేము విలేజ్లోకి వెళ్ళి చెప్పడం కూడా మాకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది. మేము చెప్పగలము, ప్రజలను కూడా మార్చి ఆ పద్ధతుల ప్రకారం చేయగలమండి. పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరు కావడం ఇది తొలిసారి కాదని, ఆయన తరగతులు ఎక్కడున్నా ఖచ్చితంగా హాజరవుతామంటున్నారు గుంటూరుకు చెందిన రైతు. ప్రకృతి వ్యవసాయం అంటే ఖర్చులు తక్కువ, కాసులు ఎక్కువ అని చెప్తున్నాడు. ఇది నేను 6వ సారి అండి ప్రకృతి పాలేకర్ గారు మీటింగ్. మొట్టమొదట్లో ప్రగతి రిసార్ట్స్లో పెట్టారు. ప్రగతి రిసార్ట్స్ మా అమ్మాయి గారిదానండి, మా అన్నయ్య గారు అమ్మాయి. అక్కడ పరిచయం చేశారు బాలకోటేశ్వర గారు. తర్వాత గుంటూరు మీటింగ్కి వెళ్ళాను, విజయవాడ మీటింగు, కాకినాడ మీటింగు, లక్డీకాపూర్లో ఒకసారి ఇక్కడ పెడితే అక్కడ కూడా వచ్చాను. ఇది 6వ మీటింగ్ అండి వీరి దగ్గరికి వచ్చి. ఖర్చులు తక్కువ, కాసులు ఎక్కువ. రసాయనిక వ్యవసాయం కూడా చేసే కానండి, దానివల్ల రాను రాను ఈల్డ్ తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన రైతులకు పూర్వకాలపు వంటకాలను పరిచయం చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. 5,000 సంవత్సరాల నాటి దేశీ విత్తనాలతో సాగిన పంటల నుంచి వచ్చిన ఆహార పదార్థాలను అప్పటి విధానాలలో వండి వడ్డిస్తున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా పండించిన ఆహారం కావడంతో అందరూ ఈ రుచికి ఫిదా అవుతున్నారు. పాలేకర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ శిక్షకుల యొక్క శిక్షణలో మధ్యాహ్న భోజనం మనం చూస్తున్నాము. గత 5,000 సంవత్సరాల నాటి దేశీ విత్తనాలతో ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న శిక్షకులకు అందిస్తున్నారు. మనం చూస్తున్నాము స్వచ్ఛమైన ఏదైతే వరి వంగడం ఉందో ఆ వంగడం నుంచి తయారు చేసిన భోజనము. ఈ యొక్క భోజనాన్ని ఇక్కడికి వచ్చినటువంటి శిక్షకులకు అందిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఒక కూరను కూడా ఇక్కడ ఏదైతే దేశీ విత్తనాల నుంచి తయారు చేసినటువంటి పప్పు దినుసుల నుంచి అండినటువంటి కూరను ఇక్కడ వచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చట్నీ కూడా, అంటే పచ్చడి కూడా మామిడి తోటలు ప్రకృతి సేద్యంగా పండించినటువంటి స్వచ్ఛమైన పచ్చడిని మాత్రమే ఇక్కడ వడ్డిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ అనేక మంది రైతులు, తెలుగు రాష్ట్రాల నుంచి 3,000 మంది రైతులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. అందులో స్త్రీ పురుషులు కూడా ఉన్నారు. కొంతమంది కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాము వీళ్ళంతా కూడా రైతులు, మన తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి సేద్యానికి సంబంధించిన రైతులు. ఆ రైతాంగం పైన ఉన్నటువంటి మక్కువతో ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ శిక్షణను అవలంబిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనమంతా కూడా, వీళ్ళంతా కూడా స్వచ్ఛమైన భోజనాన్ని కూర్చొని శ్రద్ధగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో కొంతమంది శిక్షకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది భోజనం మీ శిక్షణలో? ఇక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మనం భుజిస్తున్నామో ఈ ఆహారం ఈ విత్తనం ఇప్పుడుది కాదు, పూర్వకాలం నుంచి అనాదిగా మన దగ్గర సాంప్రదాయబద్ధంగా ఉన్న విత్తనం ఇది. శిక్షణ తీసుకుంటున్నారు, ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఈ భోజనం యొక్క ప్రత్యేకత కావచ్చు, మీరు చేసే విధానం, టేస్ట్ ఎలా ఉంది? యాక్చువల్గా ఇక్కడ 3,000 మందికి నేచురల్గా పండించింది. అంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి ఆ విధంగా పండించినటువంటి అంటే బియ్యం కానీ, కూరగాయలు కానీ, మిగతా ఏవైనా సరే అవే యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మేము ఆర్గానిక్ తినేవాళ్ళం, కానీ ఇప్పుడు తెలుస్తుంది న్యాచురల్కి ఆర్గానిక్కి డిఫరెన్స్ ఏంటనేది. ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ ఇట్స్ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ టూ. శిక్షణతో పాటు మీరు తీసుకునే భోజనం ఏ విధంగా ఉంది, ఎలాంటి రుచి ఉంది? చాలా బాగుందండి. రుచి గురించి చెప్పేది ఏం లేదు. మీకు ఒకసారి మీరు కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ రుచి ఎలా ఉందంటే, ఈ రుచిని మర్చిపోయాం, మనం పూర్తిగా మర్చిపోయాం. ఈ రుచి పూర్తిగా మర్చిపోయాము. ఏంటంటే మనం తినే ఫుడ్లో కొంచెం కార్బోహైడ్రేట్స్ పెరిగాయి, దానివల్ల డయాబెటీస్ పెరగడం, ఇలా అంటే తీయదనం కోరుకుంటున్నాం ఎక్కువగా. సో అసలు టేస్ట్ మర్చిపోయాం. ఆ టేస్ట్ని మనకు వీళ్ళు అందిస్తున్నారండి, సేవ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు 5,000 సంవత్సరాల క్రితం విత్తనాలని.
ఇవి అంతకుముందు నుంచి ఉన్నాయి, కానీ 5,000 సంవత్సరాల నుంచి మనిషి దాంతో అంటే ఈ కల్టివేషన్ దాంతో స్టార్ట్ చేశాడనమాట. ఈ 5,000 సంవత్సరాల నుంచి కూడా కల్టివేట్ చేస్తూ కెమికల్ వాడకుండా అటువంటి విత్తనాన్ని, అటువంటి ఆహారాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారండి. చాలా బాగుందండి, రుచిపరంగా బాగుంది. ఇంకోటి ఇది తింటే ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్గా ఉంటున్నాను, ఆ డిఫరెన్స్ నాకు కనిపించింది. అంటే ఇది ప్రకృతితో గ్రో చేసిన ఫుడ్ కదా, ఎస్పెషలీ బియ్యం చాలా బాగుంటుంది. సో న్యాచురల్ టేస్ట్, దాని టేస్ట్ న్యాచురల్లీ ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది అన్నమాట, ఎక్స్ట్రా ఏం యాడ్ చేయనక్కర్లేదు. సో అండ్ నిద్ర రావటం లేదు, తిన్న తర్వాత ఇంత పొట్ట బరువు అక్కడ పోయి కూర్చొని వినాలంటే నిద్ర వస్తుంది కదా, అట్లా లేకుండా చాలా లైట్గా ఎనర్జెటిక్గా చాలా బాగుంది. మా ఇంట్లో ఇలాంటి ఫుడ్ దొరక ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. దేశీ విత్తనాల యొక్క రుచే వేరంటూ వారంతా కూడా చెప్తున్నారు. ఇలాంటి రుచిని మా జన్మలో ఎప్పుడు తిని ఎరిగిన చరిత్ర లేదు. ఇక్కడ తినడంతో పాటు మాకు ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ కూడా తీసుకొని ఎంతో ఆనందంగా ఉన్నామని చెప్పేసి శిక్షకులు చెప్తున్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న కుల వృత్తులను మనం మర్చిపోయాం. వీటి ఉపయోగాలను, లాభాలను తెలిపే విధంగా శిక్షణా శిబిరం ప్రాంగణంలో అప్పటి పరికరాలను పరిచయం చేస్తున్నారు. ఎద్దుల ద్వారా గానుగాడే పద్ధతులను, మట్టి కుండలు, పాత్రలు తయారు చేసే విధానాలను వివరిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి ఎరువుల ద్వారా పండిన ఉత్పత్తులను, విత్తనాలను ప్రదర్శనకుంచారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలను చేతి వృత్తుల ద్వారా అనేక ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ గానుగ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరంలో గానుగ ద్వారా ఏ విధంగా నూనెను తయారు చేయొచ్చో ఇక్కడ రైతులు చేసి చూపిస్తున్నారు. మనం చూస్తున్నాము ఆ ఎద్దులతో బండి మాదిరి కట్టుకున్నటువంటి ఈ యొక్క పరికరం ద్వారా ఈ నువ్వులను, స్వచ్ఛమైన నూనె తయారీ విధానం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. వీళ్ళు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు. వీరు ప్రకృతి వ్యవసాయం పైన పాలేకర్ గారి విధానంలోనే ఇక్కడ మనకు విజయరామ్ గారి బాటలో నడుస్తున్న రైతులు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క గానుగ ద్వారా నువ్వుల నూనె తయారు చేస్తున్నారు? అంటే మా తాత ముత్తాతల కంటే ఇది నడుస్తుంది మాకు. ఇదే విధంగా ఇలాగా చేస్తే నూనెగా నువ్వుల నూనె, పల్లి నూనె కానీ, ఉలువ నూనె, ఇది కుసుమ నూనె కానీ ఇలాంటి వల్ల ఇలా చేస్తే చాలా అమృతంగా ఉంటుందయ్యా. చాలా అమృతంగా చేయాలంటే 3 గంటల టైం పడుతుంది. ఇంకా ఎంతవరకైనా దీన్ని చాలా నిదానంగా చేసుకుంటేనే దీంట్లో పోషకాలు అనేవి బయటకు వెళ్ళిపోవు. మిషన్లో తయారీలో మిషన్ అదన్నీ పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి. ఈ మిషన్ చేతి వృత్తుల ద్వారా కూడా ఎలాంటి పరికరాలను తయారు చేయవచ్చనే ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. మనము కుండలు కావచ్చు, అదేవిధంగా మట్టి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా తయారు చేసే విధంగా ఇక్కడ మనం పరికరం చూస్తున్నాము. ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? నా పేరు నాగరాజు సార్. గత 30 ఏళ్ళుగా చేస్తాను ఈ పని. ఈ మధ్య ఈ ఫుడ్ వండుకునేటివి కొంచెం బయటపడ్డారు ఈ కుమ్మర్లంతా. కొంచెం ఇది మాత్రం రైతులు ఇక్కడ వచ్చి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, కొంటున్నారు, చూస్తున్నారు సార్. మంచినీళ్ళు కూడా వాడతాము సార్. స్వదేశీ విధానంతో తయారు చేసిన బట్టలు, టవల్స్ కావచ్చు, ఖాదీకి సంబంధించినటువంటి క్లాతులు కూడా ఇక్కడ స్టాల్స్లో పెట్టారు. మనకు ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఆ భూములకు సంబంధించినటువంటి సారవంతమైన నేలలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మట్టి యొక్క షాంపిల్స్ను కూడా ఇక్కడ కొన్నిటిని ప్రొడ్యూస్ చేశారు. ఈ స్టాల్స్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చిన శిక్షకులు భిన్న క్లాసులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ద్వారా అనేక విషయాలను నేర్చుకుంటూ ఈ యొక్క 8 రోజుల శిక్షణ తరగతుల అనంతరం వాళ్ళ స్థలాలకు వెళ్ళి వాళ్ళ గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేసుకునే విధంగా సలహాలు, సూచనలకు సంబంధించినటువంటి డెమోస్ సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2050 నాటికి ఇది 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాలని ప్రధాని మోడీ చెప్పారు. రైతుల ఆదాయం కూడా రెట్టింపయ్యేలా చూడాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీన్ని నెరవేర్చాలంటే ఖర్చులేని ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం. ఇందులోనే రెట్టింపు దిగుబడులు, ఆదాయం సమకూరుతాయి.
అందుకే ప్రతి రైతు నష్టాల సాగును వదిలి ప్రకృతి బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.